తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి వాళ్ళ 2002లో ఓటేసినది కానీ 2025లో ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఆధారంగా ఆ యొక్క రెన్యుమరేషన్ ఫామ్ అంటే మీకు ఓటర్ నమోదు ఫారం మీకు ఇప్పుడున్నటువంటి ప్రింటెడ్ డాటాను మీకు ఇస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఓటరు 2 ఫోటోలతో సిద్ధంగా ఉండి మీ ప్రాంతానికి సంబంధించిన బిఎల్ఓ అదేవిధంగా రాజకీయ పార్టీ బిఎల్ఏను మీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళు వచ్చినప్పుడు మీ ఓటు యొక్క వివరాలను సరి అయిన విధంగా నమోదు చేయించే కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతా ఉంది. హైదరాబాద్లో 17 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో 35,000 పోలింగ్ స్టేషన్లలో ఈ ప్రక్రియ జరుగుతోంది. మొన్నటి దాకా ఓటర్ మ్యాపింగ్ జరిగింది. ఓటర్ మ్యాపింగ్ అంటే 2002లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు 2025 ఓటర్ లిస్టుల ప్రకారంగా వాళ్ళు ఒకసారి అంచనా చెక్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంగా 1 కోటి ఓట్లు తటస్థ స్థితికి వెళ్ళిపోయినాయి. దయచేసి పాయింట్ మనం బిఎల్ఏలు అందరూ గమనించాలి. 1 కోటి ఓట్లు తటస్థ స్థితికి వెళ్ళిపోయినాయి. అనామాలీస్ అంటారు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తన ఓటు కూడా అనామాలీస్ స్థితి వెళ్ళిపోయిందని స్పెల్లింగ్ తప్పు పడ్డా రకరకాల కారణాలతో ఇంగ్లీష్ తెలుగు రాయడంలో పొరపాటు అయినా నేను నా పేరు ఉదాహరణ ప్రభాకర్ స్పెల్లింగ్ PRABHAKAR KER అని కొంతమంది రాస్తారు. రాస్తే అది అనామాలీస్కి వెళ్ళిపోతుంది. ఓటు తొలగించబడ్డట్టు కాదు. కానీ మనం అప్రమత్తంగా లేకపోతే బిఎల్ఏ అప్రమత్తంగా లేకపోతే మన ఓటర్ అప్రమత్తంగా లేకపోతే ఆ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఉంటుంది. జూన్ 25 ఇవాళ నుంచి జూలై 24 దాకా ఈ నెల రోజులు బిఎల్ఏను బిఎల్ఓలు మంత్రి ఎమ్మెల్యే కూడా మొత్తం నియోజకవర్గాల్లో మేము ప్రతి ఇంటికి రావడము అది సవరణ చేసేటువంటి రైట్ లేదు. ఒక బిఎల్ఏకు మాత్రమే ఉంది, బిఎల్ఓకు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా వాళ్ళ ఏరియాకు సంబంధించిన వారికి ఈ యొక్క ఓటర్ల సవరణ భాగస్వామ్యం కావాలి. కాబట్టి పర్యవేక్షణ చేసుకోవచ్చు. మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే హైదరాబాద్ జంట నగరాలలో న్యాయంగా హక్కు కలిగినటువంటి ఏ ఒక్క ఓటరు కూడా ఓటు కోల్పోకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో ఓటు హక్కు అనేటువంటి ప్రాథమిక హక్కు అనేటువంటి బాధ్యతగా ఈ రోజు ఇక్కడ మనం అందరం గమనించాం. ఎందుకు ఈ అనుమాన పడతా ఉన్నాం? ఈ ఓటర్ల సవరణ ఇలా కొత్తగా అయితే లేదు. 2002లో కూడా ఓటర్ల సవరణ అయింది. 2002లో లింగ్డో ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఓటర్ల సవరణ ఎందుకు చేసిరంటే ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోవద్దనేటువంటి మానసిక స్థితితో చేశారు. ఇవాళ ఈ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. దీని ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. చెప్పినట్టు దాని ఇంకా హిడెన్ కారణాలు కూడా చాలా ఉన్నాయి. కనుక మనం అందరం కూడా ఈరోజు డెమోక్రసీని కాపాడడానికి ఒక ఎక్సర్సైజ్ కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మనకు హక్కు ఏంటంటే ఓటు హక్కు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. ఒకవైపు భారతదేశంలో ఉన్న అందరిలో అంటే డబ్బులున్న వాళ్ళు అంబానీ కావచ్చు, అడానీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తాలూకా ఓటు ఉంటుంది. కింద మన బస్సులో ఉన్న పేద వాళ్ళ తాలూకా ఒకే ఒక ఓటు ఉంటుంది. కనుక ఈ ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు మనందరిపైన ఉంది. ఈ ఎస్ఐఆర్ ఏదైతే బిఎల్ఏ అదేవిధంగా బిఎల్ఓ కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తరఫున వేయడం జరిగింది. మీరందరూ కూడా బిఎల్ఏ కూడా చాలా చోట్ల ఆల్రెడీ అపాయింట్ అయి ఉన్నారు. మీ యొక్క ఎక్సర్సైజ్ ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి ఇది ఒక 1 మంత్ ఎక్సర్సైజ్. 1 మంత్ ఎక్సర్సైజ్ లో దాదాపు ప్రతి బిఎల్ఓ అనేటువంటి ప్రతి ఒక్క ఓటర్ దానికి 3 సార్లు రావడం జరుగుతుంది. ఆల్రెడీ 3 సార్లలో ఈ రోజు నుంచి మొదలవుతున్నాక ఒకవేళ ఈ రోజు లేకుండా కూడా మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు వచ్చి మీకు ఒక 3 సార్లు కంపల్సరీ వాళ్ళు అటెండ్ కావాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో మీరు కూడా జాగ్రత్తగా మ్యాపింగ్ లో పాల్గొనాలి. ఎందుకంటే మీ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది.
చాలా జాగ్రత్తగా మ్యాపింగ్ చేయాలని కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, కమ్యూనికేషన్కి ఏమైనా ఉన్నా కూడా పెద్దలు నాగేంద్ర అన్న కూడా ఉన్నారు, ఇక్కడనే ఉంటారు. మరి ప్రభుత్వం తరఫున అంటే ఈ ఎలక్షన్ కమిషన్ తరఫున ఏమైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే కూడా ఉన్న ప్రభాకరన్న కోఆర్డినేట్ చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఒక్క ఓటుని కూడా మిస్ కాకుండా చూసుకోవాలని కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.